ఫంగస్ ని క్రియేట్ చేసింది. ఎస్, ఈ నేచర్ ఏమనుకుందంటే ఏం చేసినా ఈ మనుషులు ఇంకా మారరు, పొల్యూషన్ చేస్తూనే ఉంటారు, నన్ను నేనే మార్చుకుంటాను అని అనుకున్నట్టుంది. అండ్ మన తల్లి, మన మదర్ నేచర్ మనల్ని అండ్ ఈ భూమండలాన్ని కాపాడటానికి ఒక ఫంగస్ ని క్రియేట్ చేసింది. అదే ప్లాస్టిక్ ని తినే ఫంగస్. ఇంతకు ముందెప్పుడు భూమి మీద ఇలాంటి జీవి కనబడలేదు. ఇది 3 పూట్ల శుభ్రంగా ప్లాస్టిక్ నే తింటది. బట్ ఇది ప్లాస్టిక్ ని తినాలంటే దీనికి సూర్యుడి హెల్ప్ కావాలి. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ మీద ఎక్కువసేపు సన్లైట్ పడుతుందో అప్పుడు ఈ సన్లైట్ లో ఉన్న డేంజరస్ యూవీ రేడియేషన్ ఈ ప్లాస్టిక్ ని కొంచెం కుక్ చేస్తుంది. అండ్ వెంటనే ఈ ఫంగస్ కి భోజనం రెడీ. ఈ ప్లాస్టిక్ నేచురల్ గా డిగ్రేడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 500 ఇయర్స్ పడుతుంది. బట్ ఈ ఫంగస్ కి 5 ఏళ్లు చాలు. ఇది మన ప్లానెట్ కే ఒక లైఫ్ సేవింగ్ విషయం. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ప్లాస్టిక్ తిన్నాక దీని మలంలో అంటే దీని టాయిలెట్ లో ఏమొస్తుందో తెలుసా? వాటర్ వస్తుంది. అదే నీళ్లు. ఎస్, ఈ ఫంగస్ లిటరల్లీ ప్లాస్టిక్ ని వాటర్ లాగా మార్చేస్తుంది. వావ్, మన మదర్ నేచర్ కి తెలుసు లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని.